హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, హోపనోపనో హీలింగ్ ద్వారా మీ అన్ని కోరికల్ని మీ లైఫ్లో మీకు కావాల్సినవన్నీ ఎలా నెరవేర్చుకోవచ్చు అని టిప్స్, టెక్నిక్స్, రెమెడీస్ నేర్పిస్తూ ఉంటా. మీరు ఇలాంటి వాటిని తెలుసుకోవాలి, మీ జీవితంలో మీ కోరికలు నిజం చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇకపోతే ఈ వరల్డ్ వీడియో ఏంటి అంటే డిసెంబర్ 30, 2024 ఏంటి అమావాస్య అండి. లాస్ట్ అమావాస్య, పౌష అమావాస్య అంటారు. సో మనకు మామూలుగానే పౌర్ణమి, అమావాస్యకి నేను స్పెషల్ మెడిటేషన్స్ అనేటివి చేయిస్తూ ఉంటాను. అందులో డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య రాబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి మనకు అమావాస్య వస్తుంది. ఈ రోజున మీరు చేయాల్సిన రిచువల్స్ ఏంటి అనేదే మీకు ఈ వీడియోలో నేర్పించబోతున్నాను. సో టిల్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మీరు చేసే రిచువల్స్ మీ 2025 ఇయర్కి అంతా కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయబోతుంది. డిసెంబర్ 30 తారీఖున మీరు చేసే ఆ అమావాస్య రిచువల్స్ మీ లైఫ్లో మరెన్నో మిరాకిల్స్ని అట్రాక్ట్ చేయబోతున్నారు. 2025ని మీరు సెట్ చేస్తున్నారు ఇంటెన్షన్ అనేది. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ రిచువల్స్ అన్నీ కూడా మీరు ఫాలో చేయండి. అలానే మీకులాగా ఇంకెవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మొట్టమొదటిగా మీరు ఫస్ట్ డే ఆ రోజు మీరు చేయాల్సింది సాల్ట్ వాటర్ బాత్. ఓకే, అంటే మనము స్నానం చేసేటప్పుడు, తల స్నానం చేసేటప్పుడు మన బకెట్ ఆఫ్ వాటర్లో గుప్పెడంత ఉప్పుని మీరు వేయాలి. ఇట్ క్లెన్జెస్ నెగటివ్ ఎనర్జీ అండి. మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని, నెగటివ్ థాట్స్ని అన్నిటినీ క్లెన్స్ చేస్తుంది. సో మీరు ఆ రోజు సాల్ట్ వాటర్ బాత్ రిచువల్ చేయండి. ఆ తర్వాత మీరు ఈవినింగ్ కొద్దిగా సేపు టైంని 1 అవర్ మీకు మీరు కేటాయించుకోండి. సో ఫస్ట్ ఉదయాన్నే మీరు సాల్ట్ వాటర్ బాత్ రిచువల్ చేయండి, క్లెన్స్ యువర్ ఎనర్జీస్. ఇకపోతే ఈవినింగ్ వచ్చేసరికి మీరు చేయాల్సింది లెట్ గో ప్రాసెస్. సో మన 2024లో మనకి ఏవైతే హడల్స్ వచ్చాయో, ఆబ్స్టకల్స్ వచ్చాయో, మనం ఏవైతే ఇబ్బందులు పడ్డామో, మనం నెక్స్ట్ ఇయర్కి మనం వద్దు అనుకుంటున్నామో అలాంటివన్నీ కూడా మీరు ఒక తెల్ల కాగితం మీద రాసేసి వాటినన్నీ కూడా నెగిటివిటీ అంటారు, నెగిటివ్ థాట్స్ అంటారు, మన ఇబ్బందులు అంటారు, మనకు స్ట్రగుల్స్ అంటారు, ఆబ్స్టకల్స్ అంటారు, మీ అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మీరు ఇబ్బంది పడుతున్న ప్రతి నెగిటివిటీని ఆ పేపర్ మీద రాయండి. నెగిటివిటీ అంటే ఓన్లీ మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్సే కాదండి. మనకు చిన్న చిన్న హ్యాబిట్స్ అంటే అలవాట్లు కూడా ఉంటాయి. లైక్ ఎప్పుడు బద్దకిస్తూ ఉండడం, ఇతరులతో మనల్ని కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకోవడము, తర్వాత మనం ఎక్కువగా మనీని స్పెండ్ చేస్తున్న వాళ్ళైతే అది కూడా మీరు రాసుకోవచ్చు. తర్వాత ఎక్కువగా కోప్పడుతున్నారు, మీరు ఎలాంటి నెగిటివిటీస్ ఏవైనా కూడా తెల్ల కాగితం మీద రాసేసి దాన్ని బర్న్ చేసేసేయండి, లెట్ గో చేసేయండి. ఆ ఇయర్తో, ఆ ఎండ్తో మీరు ఎండ్ చేసేసేయండి. సో మనము అది బర్న్ చేసేసేటప్పుడు, అది కాలుతున్నప్పుడు, అది కాలి బూడిదవుతున్నప్పుడు మీరు ఇంటెన్షన్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్కి చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఏవైతే ఇది ఎలా అయితే కాలిపోతూ బూడిదవుతుందో, నేను అదే విధంగా నా యొక్క ఆలోచనలు, నా మైండ్ సెట్, నెగిటివిటీ మైండ్ సెట్ అంతా కూడా అలా బూడిదైపోవాలి. నేను ఎప్పుడు కూడా పాజిటివిటీనే అట్రాక్ట్ చేయాలి అని మీరు చెప్పండి. ఇది అయిపోయిన వెంటనే మీరు ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే జస్ట్ మీ యొక్క ఆలోచనల్ని మీరు కామ్ డౌన్ చేయడమే. సో మీకు ఇష్టమైన ఒక మ్యూజిక్ని మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు జస్ట్ సైలెంట్గా ఉండి మీ ఆలోచనల్ని, మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. లేదా మీ చుట్టూ జరుగుతున్న సౌండ్స్ని, చిన్నపాటి సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగారు అంటే యు ఆర్ ఇన్ యువర్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్. మీరు చిన్నపాటి సౌండ్ని కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారంటే మీ థాట్స్, మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉన్నాయనే. ఇది ఒక ఈజీ అండి మీకు మెడిటేషన్ చేయడానికి, అంటే కామ్గా సైలెంట్గా ఉన్నారు అనడానికి. ఇది అయిన వెంటనే జస్ట్ మీరు ఒక క్యాండిల్ కానీ, ఒక దీపం కానీ మీరు వెలిగించుకోండి. ఇంకొక తెల్ల కాగితం తీసుకొని మీరు 2025 ఇయర్లో మీకు ఏమేం కావాలని కోరుకుంటున్నారో అన్నీ కూడా మెన్షన్ చేయండి. నేను ఇవన్నీ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు 2025 ఇయర్ అబండెంట్గా ఉండాలనుకుంటున్నాను, నా సొంత ఇల్లు, నాకు సొంత కారు, నా అన్నీ కూడా మీరు ఏది కావాలని, ప్రమోషన్, ఉద్యోగము, పెళ్ళి, హెల్త్, పిల్లల అబ్రాడ్ స్టడీస్, ఏది కావాలనుకుంటే మీరు అవన్నీ మేనిఫెస్టేషన్స్ రాసేసేయండి ఆ పేపర్ మీద, ఆర్ బుక్లో అయినా
అయినా రాసుకోవచ్చండి. సో ఇలా రాసుకున్న తర్వాత లాస్ట్లో మీరు 3 times థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. అది అయిపోయిన వెంటనే మీరు ఆ పేపర్ మీద దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా వేసి ఇన్ఫినిటీ సింబల్ని డ్రా చేయండి. అంటే 8ని మీరు ఇలా హారిజాంటల్గా మీరు పెట్టినట్టయితే ఇన్ఫినిటీ సింబల్ అనేది వస్తుంది. ఆ సిన్నమన్ పౌడర్తో మీరు ఆ ఇన్ఫినిటీ సింబల్ని 3 సార్లు వేసేసి ఆ యొక్క పేపర్ని క్లోజ్ అయినా చేయండి, బుక్ అయితే బుక్ని క్లోజ్ చేయండి, అది అలానే ఉంచేసేయండి సైడ్కి. మీరు ఏం చేయనక్కర్లేదు. సో ఆ పవరు, ఆ యొక్క అట్రాక్ట్, అబండెన్స్, ప్రాస్పరిటీ అదందుకు అదే అట్రాక్ట్ అవుతుంది. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదంతా కూడా సరెండర్ టు ద గాడ్, సరెండర్ టు ద యూనివర్స్, సరెండర్ టు యువర్ సెల్ఫ్. ఓకే, మీరు అదే అలా పక్కన పెట్టేది. నెక్స్ట్ మీరు చేయాల్సింది గ్రాటిట్యూడ్ ఫర్ ద హోల్ ఇయర్ ఆఫ్ 2024. మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు మీ లైఫ్లో జరిగిన అన్ని మంచి, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, దీనికి కూడా కృతజ్ఞత అవసరమా అని అనిపించిన చిన్నదానికి కూడా మీరు కృతజ్ఞత భావం తెలపండి. 2024ని మీరు ఎంతో కృతజ్ఞతతో, నాకు ఇంత మంచి ఇయర్ వచ్చినందుకు, ఇన్ని మంచి లెసన్స్ నేర్చుకున్నందుకు, ఎంతో మందిని నేను కలిసినందుకు, ఇలాంటి వీడియోస్ నాకు అందినందుకు అన్నిటికీ మీరు కృతజ్ఞత భావం చెబుతూ ఆ ఇయర్ని క్లోజ్ చేయండి, ఎండ్ చేయండి. ఆ ఎండ్ చేస్తూ వెల్కమ్ చేస్తున్నాను నేను 2025ని విత్ మోర్ పాజిటివ్, విత్ మోర్ అబండెన్స్, విత్ మోర్ వెల్త్ అనేసి ఐ వెల్కమ్ ఏ 2025 ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఫుల్ ఆఫ్ హెల్త్. అన్నీ మీకేం కావాలంటే అవన్నీ కూడా వెల్కమింగ్. ఐఎమ్ వెల్కమింగ్ money, I'm welcoming opportunities, I'm welcoming abundance, I'm welcoming more people in my business, I welcoming my new partner in my relationship, I welcome my new job opportunity, I welcome new house, I welcome new car. ఇలా మీకు ఏ ఉంటే అవన్నీ గ్రాటిట్యూడ్ అయిపోతానే ఐ వెల్కమ్ 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 అని మీరు చెయ్యండి. డెఫినెట్లీ మీ ఇయర్ 2025 అద్భుతంగా ఉండబోతుంది. ఇవన్నీ అయిపోయిన వెంటనే మీరు ఏదైతే దీపం వెలిగించారో, ఏదైతే క్యాండిల్ వెలిగించారో, గ్రాటిట్యూడ్, మేనిఫెస్టేషన్, వెల్కమింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ని మినిమం ఒక 2 నిమిషాలు గేజింగ్ చేయండి. క్యాండిల్ గేజింగ్ ఆర్ ఫ్లేమ్ గేజింగ్ అంటారండి. సో దాన్ని మీరు ఆ ఫ్లేమ్ని ఏదైతే ఉంటుందో దాన్ని కళ్ళార్పకుండా మీరు అలానే చూస్తూ మీరు ఏదైతే వెల్కమ్ చేయాలని రాశారో అవన్నీ కూడా ఆ ఫ్లేమ్ అంటే ఫైర్ ఎలిమెంట్కి కూడా మీరు చెప్పండి, మేనిఫెస్ట్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ యొక్క అమావాస్య అంటేనే మనకు చంద్రుడు పెరుగుతూ వస్తారు, మన గ్రోత్ పెరుగుతూ వస్తుంది, మన మేనిఫెస్టేషన్స్ ఇలా డబుల్ అవుతాయి, మన మేనిఫెస్టేషన్స్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఇలా మీవన్నీ కూడా పెరగాలని తప్పకుండా నేను కోరుకుంటున్నానండి. ఈ అమావాస్య లాస్ట్ అమావాస్య ఆఫ్ 2024, డోంట్ ఎవర్ మిస్. సో మీరు ఇలాంటి ఎన్నో మేనిఫెస్టేషన్స్ ఇలా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా ఈజీగా మేనిఫెస్టేషన్స్ అవుతుంది. ఒక్కసారి చేయడం వల్ల రాదు. ప్రాక్టీస్, రిపిటేషన్ ఈజ్ ద మాస్టర్ అండి. సో అందరూ తప్పకుండా ఈ అమావాస్య రిచువల్ మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.